ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. ఇల్లు నిర్మించుకోవాలని కోరిక ఉన్నా కూడా సరైన ఆదాయం ఉండదు. ఇలాంటి సమయంలో బ్యాంకు రుణం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు. మిగతా వాటికంటే గృహ నిర్మాణం వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది హోమ్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకుంటారు. అయితే కొందరు ఈ మొత్తంపై ఏర్పడిన వడ్డీని చెల్లించడానికి అవస్థలు పడుతూ ఉంటారు. కానీ కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం చిన్న ట్రిక్ ద్వారా హోమ్ లోన్ తక్కువ వడ్డీని చెల్లించి పూర్తి చేసుకోవచ్చు. చాలా మంది గృహ రుణం తీసుకోగానే నెలలా ఈఎంఐ చెల్లిస్తూ వెళ్తుంటారు. ఇలా నిర్ణయించిన ఈఎంఐ ద్వారా హోమ్ లోన్ పూర్తి కావడానికి సంవత్సరాలు పడుతుంది. అయితే అనుకున్న తేదీ కంటే ముందే గృహ రుణం పూర్తి కావడంతో పాటు తక్కువ వడ్డీ చెల్లించే అవకాశం ఉంది. ప్రతి నెల ఉదాహరణకు 10,000 ఈఎంఐ ఉందనుకోండి, దీన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాలి. అంటే 11,000 లేదా అంతకు మించి పెంచుకోవడం వల్ల అనుకున్న తేదీ కంటే ముందే హోమ్ లోన్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తక్కువ కాలంలో హోమ్ లోన్ పూర్తి చేస్తే వడ్డీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నిర్ణయించిన ఒకే ఈఎంఐ ద్వారా కూడా కాకుండా ప్రతి ఏటా ఈఎంఐని పెంచుకుంటూ పోవాలి. అయితే ఇలా పెంచడం ద్వారా రోజువారీ అవసరాలపై భారం పడకుండా చూసుకోవాలి. ఇలా పెంచాల్సి వచ్చినప్పుడు అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉండాలి. ఉదాహరణకు ఉద్యోగులు తమ జీతం పెరిగినట్లయితే ఆ పెరిగిన దాన్ని ఈఎంఐకి వ్యాపారులు అదనపు ఆదాయాన్ని ఇంటి వైపు మళ్లించుకోవాలి. మరోవైపు ఇలాంటి చెల్లింపులు చేసే ముందు బ్యాంక్ వారితో సంప్రదింపులు చేయాలి. ఎందుకంటే కేవలం ఈఎంఐ పెంచుకోవడం మాత్రమే కాకుండా వ్యాపారులు తమకు అదనపు ఆదాయం వచ్చినట్లయితే దాని ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. తద్వారా మిగిలిన మొత్తాన్ని వడ్డీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోవడం వల్ల దాదాపు 50 లక్షల హోమ్ లోన్ పైన 20 లక్షల వడ్డీ సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏడాదిలో కేవలం 12 ఈఎంఐలు మాత్రమే కాకుండా 13 ఈఎంఐలు చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి.